రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4,50,00,000 మంది ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలను తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో ఎన్నో కూలంకుష విషయాల గురించి చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యువతకు, వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు, తెలంగాణ రాష్ట్ర వెన్నుముక అయినటువంటి రైతాంగానికి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్తలను ప్రకటించింది. ఈ వీడియోలో వాటికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. లైక్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4,45,54,343 మంది ఆసరా పెన్షన్ వాహులకు ఈ వీడియో అనేది చేరడం అనేది జరుగుతుంది. అదేవిధంగా బంధుమిత్రులకు షేర్ చేయండి. తద్వారా బంధుమిత్రులు మీ ద్వారా లబ్ధి పొందిన వారవుతారు. మీకున్న సందేహాలను కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి. తద్వారా దానికి సంబంధించిన పూర్తి వివరాలను మీ ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ, ఈ 3 రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టేటటువంటి వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా, లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని వస్తాను. తద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చే అవకాశం ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే దూకేద్దాం. యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువత రాజీవ్ యువ వికాసం కింద 50,000 నుంచి 4 లక్షల రూపాయల వరకు అందించే మహోన్నతమైన పథకం ఈ ఏప్రిల్ నెల 14వ తేదీన ముగుస్తుంది. జూన్ 2న లబ్ధిదారులను ఎంపిక చేసి ప్రతి ఒక్క నిరుద్యోగ యువతకు ఉద్యోగాన్ని కల్పించే ఆవశ్యకత నెలకొంది. అయితే 12, 11, 13, 14 ఈ 3 రోజులు కూడా ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ఉండడంతో రేపే దీనికి సంబంధించిన విధి విధానాలను, దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్స్ని కూడా ఎంపీడీఓ లేకపోతే మండల ఆఫీస్లో ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సూచనలు చేయడం జరిగింది. ఇది ఇలా ఉండగా చాలామంది రైతులు కామెంట్ చేస్తున్నారు, రైతు భరోసా ఎటుపోయింది, 5 ఎకరాలకు కూడా రాలేదు, 4 ఎకరాలకు కూడా రాలేదు, 3 ఎకరాలకు కూడా రాలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది అని పేర్కొంటున్నారు. కానీ ప్రభుత్వం క్లియర్ కట్గా మార్గదర్శకాలను విడుదల చేసింది. 5 ఎకరాల పట్ట పాస్బుక్దారులకు, వ్యవసాయ నిమిత్తం ఉపయోగించే భూములకు రైతు భరోసా వేస్తామని, మరి కొద్దిగా టెక్నికల్ కారణాల వల్ల కొన్ని జిల్లాలకు ఆగిపోయాయని చెప్పుకోవచ్చు. వాటిని కూడా ఈ నెలాఖరి వరకు పూర్తిగా 5 ఎకరాల వరకు రుణమాఫీ చేస్తారు. రుణమాఫీతో పాటు రైతు భరోసా కూడా చేశారనే సమాచారం అయితే వచ్చింది. అయితే ఇది ఇలా ఉండగా ఖరీఫ్ కాలంకి సంబంధించి రైతు భరోసాకు సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం ఈ రబీ కాలంలాగా చివరిగా ఇవ్వకుండా మొదటిగానే ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలను రూపొందిస్తుంది. ఈ రబీ కాలం జూన్తో ప్రారంభం కాబోతున్న తరుణంలో జూన్, జూలై ఈ మధ్యలో రైతు భరోసా డబ్బుల పంపిణీ కార్యక్రమం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపైన క్లారిటీ, వివరాలు, విషయాలు బయటికి రావాల్సిన అవకాశం అయితే ఉంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా శుభవార్తగానే చెప్పుకోవచ్చు. కారణం, ఈ రైతు భరోసా డబ్బులు ఈ ఫిబ్రవరి నుంచి ప్రారంభం కాగా మార్చి 31తో ముగిసింది. అయితే ఈ రైతు భరోసా డబ్బులు ఖరీఫ్ కాలానికి సంబంధించి కూడా
ఈ జూన్ జూలైలో పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇది శుభవార్తగానే చెప్పుకోవచ్చు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించిన అకౌంట్లో డబ్బులు అనేది అకౌంట్లో పడుతున్నాయి. అవునండి, నిజమే. ₹1,00,000 వరకు L1 ఖాతాదారుల ఖాతాలో పడుతున్నాయని వార్తలు వస్తున్నాయి. మీకు పడ్డాయా పడలేదా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఒకవేళ పడకపోయినా జిల్లాలకు అనుగుణంగా, జిల్లాల పరిస్థితులకు అనుగుణంగా 2-3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ₹1,00,000 మొదటి విడత కింద పడే అవకాశం ఉంది. మొత్తం ₹5,00,000 అందించే ప్రభుత్వం ఈ 5 విడతల్లో ₹1,00,000 అందించాలని ఆలోచన చేస్తుంది. ఇప్పటికీ భూమి పునాదులు తీసేవారు తీస్తూనే ఉన్నారు. కావున ఇందిరమ్మ ఇల్లులు త్వరితగతిన పూర్తి చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించడం అయితే జరిగింది. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ డబ్బుల ధరలు కేంద్రం పెంచిన రాష్ట్ర ప్రభుత్వం పెంచబోదు. ₹500కి గ్యాస్ సిలిండర్లు అందిస్తారని సమాచారం. అదేవిధంగా దళితులకు దళిత బంధుకు సంబంధించిన డబ్బులు 2వ విడత కూడా కేటీఆర్ అడగగా బట్టి విక్రమార్క గారు పేర్కొన్నారు. ఈ 2వ విడత కూడా అత్యంత త్వరితగతంగా పూర్తి చేస్తామని చెప్పడం పట్ల రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత యువకులకు కూడా ఇది లబ్ధి చేకూర్చే విధంగా ముందుకు పోతున్నట్లు తెలుస్తుంది. రేపటి నుండి ఆసరా పెన్షన్లకు వేలాయని చెప్పుకోవచ్చు. ఆధార్ కార్డ్, సదరం సర్టిఫికేట్స్, అదేవిధంగా రేషన్ కార్డ్ లేకపోతే పెన్షన్ బుక్స్ తీసుకొని యథావిధిగా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళండి. జిల్లాలకు అనుగుణంగా, జిల్లాల పరిస్థితులకు అనుగుణంగా రేపటి నుండి ఆసరా పెన్షన్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కాబోతున్నాయి. అయితే ఈ నెలలో మాత్రం యథావిధిగా 2016, 4016 పంపిణీ మాత్రమే ఉండబోతుంది. అయితే ఈ ఆసరా పెన్షన్ల పెంపు పైన ప్రభుత్వం ఇంకా ఎలాంటి మార్గదర్శకాలను విడుదల చేయలేదు. మరి ఈ ప్రభుత్వం ఈ 2 లేదా 3 నెలల్లో ఈ ఆసరా పెన్షన్ల పెంపు చేస్తుందా లేదా ఇచ్చిన మాటను ఒడ్డు మీద పెట్టి అదేవిధంగా ముందుకెళ్తుందా అనే దాని పట్ల రాష్ట్రంలో ఉన్నటువంటి 45 లక్షల మంది ఆసరా పెన్షన్ వాహులు తీవ్ర సందిగ్ధంలో నెలకొంటున్న వేళ వచ్చిన ప్రభుత్వ వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ఆసరా పెన్షన్లను ప్రభుత్వం పెంచాలనే ప్రణాళికలను రచిస్తున్నట్లు సమాచారం. అత్యంత త్వరితగతంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 45 లక్షల మంది ఆసరా పెన్షన్ వాహులకు ఈ 2016 నుంచి 4016కు, ఈ 4016 నుంచి 6016కు పెరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ఆసరా పెన్షన్ల పెంపు అందరికీ ఉంటుందా, కొందరికైనా అంటే రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరు, 57 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఈ ఆసరా పెన్షన్ల పెంపుతో పాటుగా యథావిధిగా బ్యాంకుల్లో జమ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా బ్యాంకుల్లోనే జమ చేస్తే మొదటి వారంలోనే ఆసరా పెన్షన్ల లబ్ధిదారులకు చేకూరుతుంది. కావున ప్రభుత్వం ఇలాంటి ప్రణాళికలను ముందుకు తీసుకుపోయే యోచనలో ఉన్నట్లు కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి శుభవార్తగానే చెప్పుకోవచ్చు. మీకోసం 10 నుంచి 12 వార్తాపత్రికలను చదివి సెక్రటేరియట్కి వెళ్ళి ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారాన్ని తెలుసుకొని మీకు వీడియో ముందు రూపొందించడం జరిగింది. కావున ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.